హలో ఆల్! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరెలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మర్చిపోకండి. వెల్కమ్ బ్యాక్ టు అషు రెడ్డి వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియోలో నేను మీకు నా మార్నింగ్ 6 AM టు 9 PM అంటే మార్నింగ్ నుండి నైట్ వరకు నేను ఏమేం పనులు చేసుకుంటానో మీకు చూపిస్తాను. నేనైతే ముందుగా లేవగానే ఇంట్లో బయట చక్కగా ఊడ్చేసుకొని కడిగేసుకుంటానండి. తర్వాత మంచిగా ముగ్గులు పెట్టుకుంటాను. మాకైతే 2 గడపలు ఉన్నాయండి ఈ ఇంటికి. నేను 2 గడపల దగ్గర ముగ్గు పెట్టుకుంటాను. తర్వాత తులసమ్మ దగ్గర కూడా ముగ్గులు పెట్టేసుకుంటాను. ఈ ముగ్గునైతే నేను పదే చూసుకుంటూ ఉంటానండి. ఇంత చక్కగా వేశానా ముగ్గు అని. నెక్స్ట్ మళ్ళీ ఇంకా బాగా వేసుకోవాలని ప్రతిసారి అనుకుంటాను. ఇక బయట మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత నేను లోపల మాప్ పెట్టేసుకుంటానండి. మాప్ పెట్టేసుకొని బయట కడపకి పసుపు రాసి బొట్లు పెట్టుకుంటానండి. ఎప్పుడైనా నేను ఇంట్లో బయట అంతా క్లీన్ చేసిన తర్వాతే కడపని పూజించుకోవడం చేస్తాను. నాకు అలాగే ఇష్టమండి. నాకు ఈ కడపకు పసుపు రాసి బొట్లు పెట్టడం చాలా అంటే చాలా ఇష్టమండి. ఆ పని చేస్తూ ఉంటే నాకు ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. దాన్ని చూసినప్పుడల్లా అబ్బా ఎంత బాగా ఉన్నాయో అని అనుకుంటాను. ముగ్గులన్నీ అయిపోయిన తర్వాత నా ఫైనల్ లుక్ ఇలా ఉందండి. చూడండి బయట. అసలు ఆ ఇంట్లోకి వెళ్తుంటేనే ప్రశాంతంగా అనిపిస్తుంది. నేనైతే ఇక్కడే కూర్చుంటానండి కాసేపు. ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా టీ తాగే సమయంలో. ఇక ఇవన్నీ అయిపోయాక నేను బౌల్స్ క్లీన్ చేసుకుంటాను. నాకైతే బౌల్స్ ఎక్కువేమి ఉండవు. ఎందుకంటే నేను ఎప్పటికప్పుడు కడిగేసుకుంటాను. అందువల్ల దానికంటూ టైం కేటాయించను. వంట అయిపోగానే అక్కడే ఉండి కిచెన్లో ఒక పక్క వంట అవుతూ ఉంటుంది, ఒక పక్క బౌల్స్ క్లీన్ అయిపోతుంటాయి. అలా చేస్తే మనం కిచెన్లోకి వెళ్ళినప్పుడల్లా అక్కడ ఏ పని కనిపించదు. వంట అయిపోగానే పనంతా అయిపోతుంది. టిఫిన్ అయినా అంతే, లంచ్ అయినా అంతే, డిన్నర్ అయినా అంతే అండి. మనం నైట్ పడుకునేప్పుడు కూడా కిచెన్ చూడ్డానికి అబ్బా మార్నింగ్ రాగానే ఎంత పని చేయాలని అనిపిస్తూ ఉంటుంది. మన కిచెన్ ఎంత నీట్గా ఉంటే మనకు అంత హ్యాపీ అండి. ఎందుకంటే మన హౌస్ వైఫ్ అందరికీ కిచెన్ బాగుంటేనే థాట్స్ బాగా వస్తాయి, వంట కూడా బాగుంటుంది. ఇక ఈ బౌల్స్ అన్నీ కడగడం అయిపోయిన తర్వాత నేను కంపల్సరీ రోజు అండి, ఇది కంపల్సరీ నాకు, రోజు నేను స్టవ్ తుడుచుకుంటాను. స్టవ్ మాత్రమే కాదు, స్టవ్ కింద కౌంటర్ టాపు మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాతే నా వంట స్టార్ట్ అవుతుంది. అంటే యాక్చువల్గా నేను రాగానే ఫస్ట్ కిచెన్లోకి రాగానే బ్రష్ చేసుకొని టీ పెట్టుకున్న తర్వాతే ఈ పనులన్నీ చేస్తానండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏదైనా ఫస్ట్ నాకు టీ ఉండాలి. కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాతే అప్పుడు స్టవ్ మొత్తం బాగా తుడిచేసి నేను స్టవ్ మీద ముగ్గులు పెట్టుకుంటానండి. ఇప్పుడంటే చాక్ పీస్తో వేస్తున్నాం. అప్పట్లో మా మమ్మీ వాళ్ళు పొయ్యి అలికి అసలు ఆ కళనే వేరండి. దానికి ముగ్గులు పెట్టడం, దాని మీద ముగ్గు వేయడం నాకు చాలా ఇష్టం అండి. నాకేంటో అసలు ఇది నాకు ముగ్గులు వేయడం అన్నా, ఆ పొయ్యిని నీట్గా డెకరేషన్ చేసుకోవాలన్నా నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి. ఇప్పుడు స్టవ్వి బర్నర్స్ కడగడం మర్చిపోయాను. అవి కూడా కడిగేసుకుంటానండి. కడిగేసుకొని నేను ఇప్పుడు రైస్ కడిగి పెట్టుకుంటాను. రైస్ కడిగి పెట్టుకొని నెక్స్ట్ కర్రీ ఏంటి, టిఫిన్ ఏంటి అన్నీ ప్రిపరేషన్ అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటాను. పెట్టేసుకొని నేను ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోతానండి. ఫ్రెష్ అప్ అయిపోయి
వచ్చేస్తాను. ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం రెడీ అయ్యి కాసేపు కూర్చొని అప్పట్లోపు టైం 9:15 అట్లా అవుతుంది. మేము టిఫిన్ వచ్చేసి 10:30కి అట్లా చేస్తామండి. టీ తాగి బిస్కెట్స్ తింటాను ఫస్ట్ నేను. తర్వాత నెక్స్ట్ ఈ క్లీనింగ్ మొత్తం చేసేసుకుంటానండి. ఇల్లు మొత్తం క్లీన్ అయిన తర్వాతనే నేను వంట దగ్గరికి వెళ్తాను. ఎప్పుడు చేసినట్టు కాకుండా మీరు ఇలా చేసి చూడండి. మార్నింగే పని మొత్తం అయిపోతుందండి. అసలు ఎలా అంటే మధ్యాహ్నం కూర్చోవడం తప్ప ఏముండదు. బుక్స్ చదవడము, నేను ఈ వీడియో ఎడిట్ చేసుకోవడము, నేను తీసిన వీడియోస్ చెక్ చేసుకోవడము, నేను ఇదే చేస్తానండి. నేను చేద్దామన్న పని ఏమీ కనిపించదు అక్కడ. నేను ఇంతకుముందుకు లేజీగా ఉండేదాన్నండి. పొద్దున లేచి టీ పెట్టుకొని టీ తాగేసి మళ్ళీ రైస్ అవన్నీ చేసుకునేదాన్ని. కాకపోతే ఎక్కడ పనులు అక్కడ పెట్టేదాన్ని. ఇంకా ఇలా కాదు అని నాకు నేనే అనుకున్నాను. నేను లేజీగా ఉండొద్దు, నా పనులని చకచక నేనే చేసుకోవాలని నాకు నేనే చెప్పుకున్నానండి. అలా ఒక 3-4 డేస్ చేశాను. నాకు ఇక ఆటోమేటిక్గా ఆ పని అలా చేసుకోవడం అలవాటు అయిపోయింది. నేను టిఫిన్కి ఈరోజు చపాతీ చేశానండి. చపాతీ, రైస్, పప్పుచారు పొద్దున్నే అయిపోతాయి. అవి అయిపోయిన తర్వాత కాసేపు పడుకొని రెస్ట్ తీసుకొని ఈవినింగ్ మళ్ళీ పనులు స్టార్ట్ చేస్తానండి. నేను ఈవినింగ్కి జొన్న రొట్టె చేద్దామని ప్రిపరేషన్లో వెళ్ళాను. అయితే ఈ జొన్న పిండికి మనము కాచిన నీళ్ళనే వేసుకోవాలి. అలా అయితే రొట్టె జిగురుగా వస్తుంది, మంచి సాఫ్ట్గా ఉంటుంది. ఇక మార్నింగ్ చేసిన పప్పుచారు కొంచెమే ఉందండి. అలా అని నేను కొంచెం పప్పు చేసుకుంటున్నాను. మెంతికూరతో పప్పు చేసేసుకుంటాను. ఆ పప్పు అయ్యేలోపు ఈ పిండి చల్లారుతుంది. చల్లగా అయితేనే మనం రొట్టె చేయగలుగుతాం, లేదంటే కాలుతూ ఉంటుంది చేయి బాగా. మార్నింగే కర్రీస్ నేను ఎక్కువ చేస్తాను. ఒకవేళ అవి అయిపోతేనే ఈవినింగ్ నేను కర్రీ చేస్తానండి. లేదంటే మార్నింగ్ వండిన కర్రీనే ఉంటుంది. ఈవినింగ్ చపాతీ అయినా, జొన్న రొట్టె అయినా, లేదంటే ఎప్పటికి అప్పుడు రైస్ అయినా అలా పెట్టేసుకొని డిన్నర్ నేను కంప్లీట్ చేసుకుంటాను. ఇక మీలో ఎంతమందికి జొన్న రొట్టెలు చేయడం వచ్చో నాకు చెప్పండి. నాకైతే ఫస్ట్‌లో అంతా విరిగిపోతూ ఉండే అండి. అది చేయడం రాదు, చేతికి అతుక్కుంటూ ఉంటుంది. చాలా అసలు ఓపిక ఉండాలండి మెయిన్. ఏ పని చేయాలన్నా ఇదనే కాదు, ఏ పని చేయాలన్నా ఫస్ట్ మనకి కావాల్సింది ఓపిక. ఇప్పుడైతే చక్కగా ఫాస్ట్‌గా చేసేస్తానండి నేను. మీరే చూడండి ఎలా చేస్తున్నానో. ఇదే కాదండి, నేను చిన్నప్పటి నుంచే వంటలు చేస్తానని మా అమ్మమ్మ అది గుర్తించి నాకు వంటలు నేర్పించడం స్టార్ట్ చేసింది. మా అమ్మమ్మ తర్వాత మా మమ్మీ ఇప్పుడు నేను మా మమ్మీకి రాని వంటలు కూడా నేను నేర్పిస్తాను. ఈ జొన్న రొట్టెని విరగకుండా వేసుకోవడమే పెద్ద టాస్క్ అండి. అబ్బా, అదైతే ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యానో నేను చెప్పలేను. అసలు ఎలా అంటే తీసేలోపే పడిపోతుండే అది. అబ్బా అని మళ్ళీ ట్రై చేయడం అసలు ఒక ప్రాక్టీస్‌లోనే ఆ పిండంతా ఖరాబ్ చేస్తుండే. ఇప్పుడు లాస్ట్‌కి వచ్చేసింది. కొంచెం కాలిన తర్వాత మనం వాటర్ రాసుకోవాలండి. దానికోసం క్లాత్ తీసుకోండి. చేయితో రాస్తారు కొంతమంది, నాకైతే అలవాటు లేదు. నేనైతే క్లాత్ పెట్టుకుంటాను ఎప్పుడైనా. ఈ పనంతా అయిపోయిన తర్వాత నైట్‌కి కిచెన్ మొత్తం క్లీన్ చేసుకొని నా వర్క్ అక్కడికి అయిపోతుందండి. ఇక ఇదండి ఈ వీడియో. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.